నేను డే 1 నుంచి కూడా చెప్తా ఉన్నాను, ప్రజల సహకారం కూడా నాయకుల సహకారం కూడా కావాలి. ఈ దొంగతనాలు చేసేవాళ్ళు అర్ధరాత్రులు చేస్తూ ఉన్నారు. మొన్ననే నేను ఎస్పీ గారికి కొన్ని ఫోటోలు పెట్టి, మీరు కానీ మీ సిబ్బంది, అది రెవెన్యూ సిబ్బంది అవ్వచ్చు, పోలీస్ సిబ్బంది అవ్వచ్చు, మైనింగ్ సిబ్బంది అవ్వచ్చు, కింద స్థాయిలో లాలూచి పడతా ఉన్నారండి. మీరు పూనుకోకపోతే అవ్వదు అంటే ఎస్పీ గారు పూర్తిగా సమస్యను అర్థం చేసుకుని రూరల్ ఏరియాలో ఏటాడేస్తూ ఉన్నారు. గంగవరం దగ్గర కానీ మిగతా ఏరియాలో రూరల్ పరవాడ కానీ అక్రమ మైనింగ్ చేయాలంటే ఒక్కొక్కడికి చెవట్లు బట్టి ప్యాంట్ తెలిసే విధంగా ఆయన కార్యక్రమాలు తీసుకున్నారు. నిన్నను కూడా అరెస్టులు జరిగాయి, మొన్న జరిగాయి. ప్రతిరోజు కూడా ఆహాకారాలు పెట్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు నిన్న ఒకటే కోరుతున్నా మీ ద్వారా స్థానిక నాయకులను కానీ, నాయకులు కూడా ఎవరు చెప్పకపోతే ప్రజల్ని, మీడియా మిత్రులు కానీ, అర్ధరాత్రి జరుగుతున్నా నాకు ఫోన్ చేస్తే గంటలో నేను పోలీసు, విజిలెన్స్, రెవెన్యూ అటెండ్ అయ్యి పట్టుకున్న తర్వాత వదిలేయటం కాదు, అప్పటి వరకు తవ్విన దానికి కూడా గవర్నమెంట్కి డబ్బులు కట్టించే కార్యక్రమం చేయకపోతే నేను ఎమ్మెల్యేనే కాదని మీకు ఛాలెంజ్ చేస్తాను. మీరు చేయవలసిందల్లా ఎవరి బాధ్యత వాళ్ళు చేయాలా. తవ్వుతున్నప్పుడు రాత్రులు అర్ధరాత్రి 1 గంట 2, 3 అయినా కూడా నాకు ఫోన్ చేయండి. చేసిన గంటలో మంది మార్గాలతో వస్తాం, స్పాట్లో పట్టుకుంటాం. అప్పటి వరకు తవ్విన దానికి కూడా గవర్నమెంట్కి రెవెన్యూ వసూలు చేసే బాధ్యత నేను తీసుకుంటాం. గంగవరంలో అదే చేస్తున్నా, పరవాడలో అదే చేస్తున్నా. ఇక్కడ కూడా ఎవరు మినహాయింపు కాదు. కాకపోతే సహకారం అన్ని వర్గాల నుంచి సహకారం కోరుతా ఉన్నాం. సహకరిస్తే మీరైనా, మీడియా అయినా చెక్ చేసుకోండి. అడిగిన మీరే నాకు ఫోన్ చేస్తే నేను పట్టుకోకపోతే రేపొద్దున మీరే రాయండి. చిత్తశుద్ధితో మేము ఉన్నాం. ఎవరు తవ్వేవాళ్ళు మా బంధువులు కాదు, మా చుట్టాలు కాదు, మాకు కావాల్సిన వాళ్ళు కాదు. తప్పు చేస్తే మా పార్టీ అయినా ఊరుకునేది లేదు అని కూడా మీ ద్వారానే తెలియజేస్తాను.